హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనమును దైవ గ్రంథం బైబిల్ నుండి చదువుతాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కుటిల వర్తనుడు అంటే అర్థమేంటి? కుటిల వర్తనుడు అంటే కపటముగా కీడును కల్పించేవాడు. ఇంకా చెప్పాలంటే కపటము చూపి నరహత్య జరిగించేవాడిని కుటిల వర్తనుడు అంటారు. ప్రియులారా, ఇట్లాంటి కుటిల వర్తనుడు దేవునికి అసహ్యుడు అంటారు. అందుకనే కపటము చూపి నరహత్య జరిగించు వారందరూ యెహోవాకు అసహ్యులు అని కీర్తనలు 5వ అధ్యాయము 4వ వచనములో చదువుతున్నాం. కాబట్టి దేవుని వాక్య ప్రకారము దేవునికి అయిష్టమైన వాటిని మనము చేసి నష్టపోకూడదని దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతున్న సంగతులను మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ప్రభు యొక్క వాక్యమును బట్టి ప్రభువుని మనము వెంబడించుట కొరకై ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. దేవుని వాక్యములో కాబట్టి ఆయన అసహించుకునే వాటిని మనము కూడా అసహించుకోవాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఏమంటున్నాడు? సంఖ్యాకాండము 20వ అధ్యాయం 26వ వచనములో, మీరు నా వారై ఉండునట్లు నేను మిమ్మును వేరుపరచితిని, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. కాబట్టి ఆయన అసహించుకునే వాటిని మనము అసహించుకోవాలి. ఇశ్రాయేలీయుల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఫినెహాసు. ఇతని సంఖ్యాకాండం 25వ అధ్యాయములో మనం చూస్తాం. దేవుడు అసహించుకునే వాటిని, దేవుడు ఓర్చుకోలేని వాటిని అతడు కూడా అసహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. అలాంటి ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితాన్ని ఆయన వారుగా ఉండి ఆయన వారుగా వేరుపరచబడిన వారిగా జీవించుట అనేది ప్రాముఖ్యం. అంతేకాదు 32వ వచనం 2వ భాగంలో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడ. దేవుడు ఎప్పుడూ కూడా యథార్థవంతుల విషయంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. అందుకే 2వ దినవృత్తాంతాలు 16:9లో యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. అంతేకాదు కీర్తనల 84వ అధ్యాయం ఆఖరి వచనములో దేవుడు సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అదే సమయంలో సామెతలు 3వ అధ్యాయం 32వ వచనం, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. అంతేకాదు సామెతలు 11వ అధ్యాయము 3వ వచనములో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని మనం చూస్తున్నాం. అంతేకాదు సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. కాబట్టి ప్రియులారా, ఆయన కనుదృష్టి నీపై ఉండాలన్నా, ఆయన నీకు మేలు చేయాలన్నా, ఆయన నీకు తోడుగా ఉండాలన్నా, ఆయన నీకు త్రోవ చూపించాలన్నా, ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతకాలన్నా యథార్థ జీవితము చాలా ప్రాముఖ్యం. గ్రహిద్దాం, గుర్తిద్దాం. ఈ యథార్థ జీవితాన్ని మానవులైన మనకివ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో బలి అయి రక్తాన్ని చిందించి
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈనాటికి ఈ యథార్థ జీవితాన్ని మానవుడు కలిగి ఉండాలని తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. గ్రహించి ఆ ప్రభువుని నమ్మి అలాంటి జీవితాన్ని కలిగి దేవుణ్ణి సంతోషపెడదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీరు ఇచ్చిన మరొక ఉదయాన్ని బట్టి స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకై స్తోత్రాలు. వాక్యం వినే వారందరినీ దీవించి దర్శించి నీ వాక్యము వారి హృదయాల్లో ఫలితాల్లోకి వచ్చినట్లుగా సహాయము చేయమని, నీ వాక్యమును ముద్రించమని, వినువారందరికీ దీవెన కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.